సంక్రాంతి అనంగానే ముందుగల మనకు యాదికొచ్చేటిది కోడి పందాలు. పండుగ 10 ఉందన్న కాడ నుంచి మోదాలు పండుగ వెళ్ళినాక నెలనాళ్ళ దాకా అయితేనే ఉంటాయి. గల్లీ గల్లీకి వాడకు కొబ్బరి తోటల నడుమ కోళ్ల కొట్లాటలు జరుగుతుంటాయి. సంక్రాంతి పండుగ యాల కోడి పందాలు నడిస్తే ఈ పందాలు ఎండాకాలం అంతా నడుస్తాయి. గా 2 నెలలు ఏడాదికి సరిపోను పందాలు పెడతారు మనోళ్ళు. ఇంతకు ఏంది ఆ పందాలు అని అంటే, మొబైల్ ఫోన్లు, బ్యాంక్ పాస్ బుక్లు, సీసీ కెమెరాలు, ల్యాప్టాప్లు, ఏటీఎం కారెట్లు, క్రెడిట్ కారెట్లు అన్ని ముద్దుగా బల్ల మీద వేర్చిర్రులే. ఇదంతా చూసి ఏదైనా సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు బాగు చేసేటి దుఃఖం గిట్లనేమో అని అనుకునేరు. ఇదంతా క్రికెట్ బెట్టింగ్ దందాల చేసేటి బద్మాష్ గన్ల కడ పట్టుకున్న సరుకు సామాను. గోవాను అడ్డా చేసుకుని ఐపీఎల్ క్రికెట్ ఆట మీద కాయరాజా కాయ బెట్టింగ్లు నడిపిస్తుర్రట. బంతికి బెట్టింగే మళ్ళా. ఆ నెలలలో 500 కోట్ల రూపాయలు చేతులు మారినాయి అంటే చూడుర్రి మరి దందా ఏ తరీకల నడుస్తుందో. ఇక కొన్ని ఆన్లైన్ యాప్లను ఫోన్లకు పంపుడు, అండ్లనే బేరా సారాలు చేసుడు, మొత్తం 530 దొంగ బ్యాంక్ ఖాతాలు తీసిరటనుల్లో. అందులో ఓ 230 బ్యాంక్ ఖాతాల లెక్కలు తీస్తే ఆ నెలల్లో 500 కోట్ల రూపాయలు చేతులు మారినట్టు తేలిందట. అంతేనా సారు? ఇది ఒక ultrawin.com అని ఒక యాప్ ద్వారా బెట్టింగ్ వాళ్ళు చేశారండి. బెంగళూరు, తర్వాత కోల్కతా, అక్కడి నుండి 24 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. క్యాసినో ప్లాట్ఫామ్తో కూడా వాళ్లకు లింక్ ఉందని తెలుసుకున్నాము. ఈ దందాకు సూత్రధారి కరణ్ పక్రాని అనేటోడట. ఛత్తీస్గఢ్ మనోంది. క్రికెట్ బెట్టింగ్ పెట్టి ఆగమైన విశాఖపట్నంలో ఉండేటి రవిశంకర్ అనేట ఆయన అక్కడి పోలీసోళ్లకు ఫిర్యాదు అయితే ఈ కథ అంతా బయటపడ్డది అన్నట్టు. దందా నడిపించేటోళ్ళను పట్టుకొని కేసులు కూడా రాసిర్రట. అంతేకాదులో వాళ్ళ కాడ దొరికిన 149 బ్యాంక్ పాస్ పుస్తకాలు, 168 ఏటీఎం కారెట్లు, చెక్ బుక్లు, 41 మొబైల్ ఫోన్లు, 13 ల్యాప్టాప్లు అన్ని సీజ్ చేసిర్రు. ఈగింత మందిని కూడా పట్టుకునేటి పనుల పడ్డరట. చెప్పునే దేవులాడి పట్టుకుంటాం, వాళ్ళని కూడా జైలు వేస్తాం అంటుండు పోలీస్ పెద్దసారు. కానీ చూడుర్రి ఎట్లుందో వాళ్ళ దందా. 500 కోట్ల రూపాయలు చేతులు మారడంటే చిన్న ముచ్చట్న. క్రికెట్ ఆటతోని ఆటలు ఆడేటోళ్లకు ఎంత ఫాయిదా ఉందో ఏమో తెలియదు గాని వాళ్ళ పేరు చెప్పి బెట్టింగ్లు పెట్టేటోళ్లకు మాత్రం మస్తు ఆమ్దాని ఎన్కేస్తుర్రు పొర్రి.